ఆన్లైన్లో డబ్బు పంపాలంటే భయం. ఆ డబ్బు పంపాక అది తీసుకునే వరకు భయం. సిస్టంలో ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే భయం. ఇన్స్టాల్ చేశాక దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే భయం. పక్కవాడి పెన్ డ్రైవ్ని మన సిస్టంలో పెట్టాలంటే భయం. ధైర్యం చేసుకుని పెట్టాక స్కాన్ చేసే వరకు భయం. ఇన్ని భయాలకి కారణం ఒకే ఒక్కటి, వైరస్. కంప్యూటర్ వైరస్. కంప్యూటర్ వైరస్ అనేది తనకు తానే కాపీ చేసుకుని కంప్యూటర్ యజమాని యొక్క అనుమతి లేదా అవగాహన లేకుండా కంప్యూటర్కు నష్టం కలిగించే ఒక కంప్యూటర్ ప్రోగ్రాం. నిజ జీవితంలో వైరస్ లాగే ఇది కంప్యూటర్ను వాడే వ్యక్తికి తెలియకుండా తన సంఖ్యను తానే పెంచుకోగలదు. మరి మనం ఇంతగా భయపడుతున్న ఈ వైరస్ ఎక్కడ ఎప్పుడు మొదలైందో లోతుగా వెళ్ళి తెలుసుకుందాం. ఒక్కసారి మనం యాంటీవైరస్ని మనసులోకి ఎక్కించుకొని చరిత్ర లోతుల్లోకి వెళ్ళి చూద్దామా? ఒకవేళ యాంటీవైరస్ ఎక్కించుకోకపోతే మనం కూడా సరిగ్గా పనిచేయడం మానేస్తామేమో అని భయం మనకు కూడా ఉంటుంది కదా. ఇక ఆలస్యం ఎందుకు, చరిత్ర లోతుల్లోకి వెళదాం. మనం వెళుతున్నాం. ప్రస్తుతం 1960వ సంవత్సరంలో ఉన్నాం. ఇంకాస్త లోతుకు వెళ్ళి చూద్దాం. దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు మనం 1963లో ఉన్నాం. కానీ ఇక్కడ ఎలాంటి ఆచూకీ లేదు. ఇంకాస్త లోతుగా వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం 1969లో ఉన్నాం. ఇక వెనక్కి వచ్చేద్దామా లేక ఇంకాస్త లోతుగా వెళదామా? సాధించేశాం. ప్రస్తుతం మనం ఉన్న సంవత్సరం 1970. మొదట్లోనే ఉన్నాం. అంతర్జాలంకు ముందుగా వచ్చిన ఆర్పానెట్లో క్రీపర్ వైరస్ కనుగొనబడింది. తనకు తానే పునరుత్పత్తి చేసుకోగల ఈ కార్యక్రమమును ప్రయోగాత్మకంగా బాబ్ థామస్ BBN వద్ద 1971లో వ్రాశాడు. 10X నిర్వాహక వ్యవస్థలో పనిచేస్తున్న DEC PDP-10 కంప్యూటర్లను దెబ్బతీయడానికి క్రీపర్ ఆర్పానెట్ను ఉపయోగించుకుంటుంది. క్రీపర్ ఆర్పానెట్ ద్వారా ప్రవేశించి రిమోట్ వ్యవస్థలోకి తనను తాను కాపీ చేసుకొని, నేనే క్రీపర్ని, మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి, పట్టుకునే దమ్ము మీకుందా అన్నట్లుగా సవాల్ విసురుతూ సందేశాన్ని ప్రదర్శించింది. ఆ కార్యక్రమముని చెరిపివేయడానికి రీపర్ అన్న కార్యక్రమము సృష్టి చేయబడింది. కంప్యూటర్ లేక కంప్యూటర్ ల్యాబ్ బయట సృష్టించబడిన రోతేర్జే అనే కార్యక్రమమే వరల్డ్లో కనబడ్డ మొదటి వైరస్. ఇంకాస్త లోతుగా వెళుతున్నాం. మీరెవరూ భయపడకండి. మన మనసులో యాంటీవైరస్ కావాల్సినంత డోసులో ఉంది. మెల్లగా లోతుగా వెళదాం. అది 1981 రిచర్డ్ స్కాన్ రాయబడింది. అది యాపిల్ DOS 3.3 ఆపరేటింగ్ సిస్టమ్కి జత అయ్యి ఫ్లాపీ డిస్క్ ద్వారా వ్యాపించింది. రిచర్డ్ స్కాన్ హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే ఆ వైరస్ ఒక ప్రాక్టికల్ జోక్గా తయారైంది. ఫ్లాపీ డిస్క్ మీద ఒక గేమ్ లోపలికి అది పంపబడింది. 50వసారి ఆ డిస్క్ ఉపయోగించినప్పుడు ఎల్క్ క్లోనర్ వైరస్ యాక్టివేట్ అయ్యింది. కంప్యూటర్ను సోకేది మరియు ఎల్క్ క్లోనర్ ఇది వ్యక్తిత్వం ఉన్న కార్యక్రమము అని చిన్న పద్యం కూడా కనిపించేది. వరల్డ్లో మొట్టమొదటి PC వైరస్ సి బ్రెయిన్ అనబడే వైరస్ను తర్జుమా చేయగా వచ్చిన బూట్ సెక్టార్ వైరస్. దీనిని 1986లో పాకిస్తాన్కు చెందిన లాహోర్లో నుంచి ఆపరేట్ చేసిన ఫరూక్ అలీ సోదరులు సృష్టించారు. ఈ సోదరులు తాము చేసిన సాఫ్ట్వేర్కి పైరటెడ్ కాపీ తయారవ్వకుండా నిరోధించడానికి దీన్ని కనిపెట్టారు. అయితే విశ్లేషకులు అషార్ అనబడి ఈ వైరస్ బ్రెయిన్కి రూపాంతరమే అని, బహుశా ఆ వైరస్లోని కోడ్ మీద ఆధారపడినదే అన్నారు. కంప్యూటర్ నెట్వర్క్లు బాగా ప్రాచుర్యం పొందక మునుపు చాలా వైరస్లు విడి సాధనాల ద్వారా, అంటే ముఖ్యంగా ఫ్లాపీ డిస్కుల ద్వారా వ్యాప్తి చెందాయి. వ్యక్తిగత కంప్యూటర్ల యొక్క మొదటి రోజులలో వినియోగదారులు తరచూ సమాచారాన్ని, కార్యక్రమములను ఫ్లాపీ డిస్కుల ద్వారా మార్చుకునేవారు. కొన్ని వైరస్లు ఈ డిస్కులలో నిల్వ చేసిన కార్యక్రమముల ద్వారానే వ్యాపించేవి. అయితే మిగతావి తమని తాము డిస్ట్రిబ్యూట్ విభాగంలోకి పంపుకునేవి, అంటే ఇన్స్టాల్ చేసుకునేవి. తద్వారా వినియోగదారుడు డిస్క్ నుండి కంప్యూటర్ను బూట్ చేసినప్పుడు అవి కూడా తమ పని ప్రారంభించేవి. డ్రైవ్లో ఏదైనా ఒక ఫ్లాపీ వదిలి వేయబడితే ఆ కాలం యొక్క PCలు డ్రైవ్లో దాని నుండి మొదట బూట్ చేసుకునేవి. ఫ్లాపీ డిస్కుల వినియోగం ఆగిపోయేంత వరకు వైరస్లు విజయవంతంగా ఈ పద్ధతి ద్వారానే వ్యాపించేవి. చాలా సంవత్సరాలు బూట్ విభాగ వైరస్లు ఇలానే విహరించాయి. సాంప్రదాయక కంప్యూటర్ వైరస్లు 1980లో ఉద్భవించాయి. వ్యక్తిగత కంప్యూటర్ల ద్వారా వ్యాపించాయి మరియు BBS మోడెం ఉపయోగం మరియు సాఫ్ట్వేర్ పంపకం ద్వారా మరింతగా వ్యాప్తి చెందాయి. బులెటిన్ బోర్డు నడిపే సాఫ్ట్వేర్ మార్పిడి ట్రోజన్ హార్స్ కార్యక్రమముల
ఇక్కడ కార్యక్రమంలో అంటే ప్రోగ్రామ్స్ అని అర్థం. ప్రోగ్రాంల వ్యాప్తికి ప్రత్యక్షంగా కారణం మరియు బాగా ప్రాచుర్యం పొందిన వ్యాపార సాఫ్ట్వేర్లను నష్టపరచడానికి కూడా వైరస్లు రాయబడ్డాయి. వేరువేరు మరియు బూట్లెగ్ సాఫ్ట్వేర్ కూడా బీబీఎస్లపై ఉన్న వైరస్లకు సమానమైన సాధారణ వెక్టార్లు అని నలుగురు 4 రకాలుగా చెబుతూ ఉంటారు. పైరేట్ రంగంలోని తస్కరించబడిన చిల్లర సాఫ్ట్వేర్ కాపీలు వ్యాపారం చేసే అలవాటు ఉన్నవారు హడావిడిగా వ్యాపారం చేసే వారిలో సరికొత్త అప్లికేషన్లు దక్కించుకోవాలి అనే తొందరలో ఉండటం వల్ల సులభంగా వాటి బారిన పడుతుండేవారు. ఇంకొంచెం లోతుగా వెళ్తున్నాం. అది 1990 దశాబ్దం మధ్య నుండి మైక్రో వైరస్లు సాధారణం అయిపోయాయి. ఈ వైరస్లలో అత్యధికం వర్డ్, ఎక్సెల్ వంటి మైక్రోసాఫ్ట్ కార్యక్రమాల కొరకు రాయబడ్డ మైక్రోసాఫ్ట్ స్క్రిప్ట్ లాంగ్వేజ్లు మరియు మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్లను మరియు స్ప్రెడ్ షీట్లను నష్టపరచడం ద్వారా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంతటికీ వ్యాపించేవి. వర్డ్ మరియు ఎక్సెల్ మ్యాక్ ఓఎస్లలో ఇవి లభ్యం కావడం చేత చాలా మటుకు మాకింతోష్ కంప్యూటర్లకు కూడా వ్యాపించగలిగేవి. చాలా మటుకు ఈ వైరస్లు వ్యాధి సోకిన అంటే నష్టపోయిన ఈమెయిల్ని పంపించే అంత శక్తిగలవి కాకపోయినప్పటికీ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఇంటర్ఫేస్ లాభదాయకంగా అందుకు వాడుకునేవి. మైక్రోసాఫ్ట్ వర్డ్ పాత వెర్షన్లు అదనపు ఖాళీ లైన్లతో మాక్రోలు తమకు తాముగా ప్రతిరూపాలను సృష్టించుకునేందుకు అవకాశం ఇచ్చేవి. ఒక డాక్యుమెంట్ను 2 మాక్రో వైరస్లు ఒకేసారి నష్టపరిస్తే ఆ రెండింటి కలయిక తమకు తాముగా ప్రతిరూపాలు ఏర్పరచుకునే శక్తి కలిగి ఉంటే అవి ఆ రెండింటి కలయికగా కనబడతాయి. అంతేకాదు వాటి తల్లిదండ్రుల కంటే ప్రత్యేకమైన వైరస్లుగా కనబడతాయి. ఒక వైరస్ బారిన పడిన కంప్యూటర్ నుండి అన్ని కాంటాక్ట్లకు ఒక వెబ్ అడ్రస్ లింకుని తక్షణ సందేశంగా పంపించగలదు. ఒకవేళ దానిని అందుకున్నవారు ఆ లింక్ స్నేహితుల నుండి వచ్చినదిగా భావించి దాన్ని అనుసరించి వెబ్సైట్కి వెళితే ఆ సైట్లో ఆతిథ్యం పొంది ఉన్న వైరస్ ఈ నూతన కంప్యూటర్కి కూడా సోకుతుంది, ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తుంది. క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ వైరస్లు ఇటీవలే ఉద్భవించాయి. 2005లో విద్యాపరంగా చూపబడ్డాయి. 2005వ సంవత్సరం నుండి ఈ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ వైరస్ లుమై స్పేస్, యాహూ లాంటి వెబ్సైట్లను నష్టపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకా ప్రస్తుతం మనం మనసులోకి ఎక్కించుకున్న యాంటీవైరస్ ప్రభావం తగ్గుతూ వస్తుంది. ఇక ఆలస్యం చేయకూడదు. మరొకసారి యాంటీవైరస్ తీసుకున్న తర్వాత మరింత సమాచారం తెలుసుకొని మీకు నేను అందిస్తాను. ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియో కింద లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్లో, గూగుల్ ప్లస్ అన్ని సోషల్ నెట్వర్క్స్లోనూ షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుగు మోజో ఛానల్.